ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువు నామమును బట్టి మీకు నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేయుచున్నాను. దేవుడు గత కాలమంతా ఆయన చల్లని రెక్కల కింద మనల్ని భద్రపరిచి తన కృపతో నింపి సంతోషమును, సమాధానమును, ఆశీర్వాదమును, అభివృద్ధిని ఇచ్చి ఆయన వాగ్దాన ఫలాలు మనం అనుభవించినట్లుగా ఆయన కృపను చూపి మరొక నూతన సంవత్సరానికి ప్రవేశపెట్టుచు నా దేవాది దేవునికి మనము హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విశ్వాసి నూతన సంవత్సర ప్రారంభంలో మొట్టమొదటిగా చేయవలసిన ప్రార్థన హబక్కూకు ప్రార్థన. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. డిసెంబర్ 31 పాత సంవత్సరపు చివరి గడియల్లో, నూతన సంవత్సరపు ఆరంభ గడియల్లో శక్తివంతమైన వాగ్దానాన్ని చేతపట్టుకుని ఆయన సన్నిధిలో చేరి హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన చిత్తానికి మన జీవితాన్ని అప్పగించుకుందాము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛను తీర్చును. నీ మార్గము యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములను నెరవేర్చును. కనుక మనము యెహోవాను బట్టి సంతోషించినట్లయితే మన హృదయ ఆలోచనలన్నీ, మన కోరికలన్నింటినీ కూడా దేవుడు తీరుస్తూ ఉంటాడు. నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. నువ్వు ఎప్పుడైతే దేవుని నమ్ముకుంటావో, ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో, ఆయనను ఆశ్రయదుర్గముగా ఉండి మన ప్రతి విషయంలోనూ సహాయం చేసి మేలును అనుగ్రహిస్తూ ఉంటాడు. మన ప్రతి కార్యాన్ని కూడా ఆయన సఫలీకృత చేస్తూ ఉంటాడు. కనుక శక్తివంతమైన వాగ్దానాన్ని చేతపట్టుకుని దేవుని సన్నిధిలో నూతన సంవత్సరంలో ఈ మొట్టమొదటి రోజున దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన చిత్తానికి మన జీవితాన్ని అప్పగించుకుందాం. కాలము అనేది ఒక ప్రవాహం లాంటిది. అది ప్రవహిస్తూనే ఉంటుంది. దానిని ఆపగల శక్తి కేవలము సృష్టికర్త అయిన దేవుని చేతుల్లోనే ఉంది. విచిత్రము ఏమిటి అంటే, కాలము అనేది ఎప్పుడు పాతది కాదు, కొత్తది కాదు. మనిషి మారితేనే కాలం మారుతూ ఉంటుంది. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో, ఎవడైనా క్రీస్తునందు ఉన్నెడలా అతడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను. ఎవరైతే దేవుని యందు ఉంటారో, ఎవరైతే వారి పాపాలను ఒప్పుకొని దేవుణ్ణి తన స్వకీయ రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొందుతారో, మారు మనసు బాప్తిస్మపు అనుభవంలోనికి వస్తారో, రక్షణ అనుభవంలోనికి వస్తారో, వారే నూతన సృష్టి. సంవత్సరాలు అనేవి గతించిపోతూ ఉంటాయి. కొత్త సంవత్సరము పాత సంవత్సరం అయిపోతూ ఉంటుంది. కానీ మనిషి మారితేనే కాలం మారుతూ ఉంటుంది, జీవితం మారుతూ ఉంటుంది. జక్కయ్య దేవుని చూడనంతసేపు పాప పంకిలమైన జీవితాన్ని అనుభవించుకుంటూనే వచ్చాడు. ఎప్పుడైతే దేవుని చూశాడో అప్పటి నుంచి తన జీవితము నూతన జీవితముగా మార్చబడింది. అప్పుడే నిజమైన సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. యాకోబు ఎంతో ఆస్తితోటి, ఐశ్వర్యంతో వస్తూ ఉన్నాడు. కానీ తన హృదయంలో శాంతి, సమాధానము లేదు. ఎబ్బోకు రేవు దగ్గర దేవునితో పెనుగులాడాడు. దేవా, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అని. అప్పుడు దేవుడు ప్రత్యక్షమే దేవుడు యాకోబును ఆశీర్వదించాడు. అప్పుడు తన జీవితంలో సంతోషము, సమాధానము కలిగింది. అలాగే మనము దేవుడిచ్చిన వాగ్దానాన్ని చేతపట్టుకుని దేవుని సన్నిధిలో మనము పెనుగునాడినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. తన కృపతో మనల్ని నింపుతూ ఉంటాడు. కనుక ఈ నూతన సంవత్సరంలో చేయవలసినటువంటి పనులు మనము హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించాలి. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 12వ వచనములో, యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. కనుక దేవుని కన్నులు ఎప్పుడు మన మీద ఉంటూ ఉంటాయి. ప్రార్థించే వారి మీద, ప్రార్థించిన వారి మీద, ప్రతి ఒక్కరి మీద కూడా ఆయన కృప, కనికరాలు మెండుగా ఉంటాయి. కానీ ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చాడు. తన ప్రాణాన్ని మన కోసం ఇచ్చాడు. అంత ప్రేమ కలిగినటువంటి దేవుడు మనము హృదయపూర్వకముగా మరి ఈ సంవత్సరం అంతా మనల్ని ఎంతగానో ఎన్నో సమస్యల నుంచి దేవుడు కాపాడాడు. ప్రతి విషయంలో మనకి సహాయం చేశాడు. ఎన్నో మేళ్లను, సంతోషాన్ని మన జీవితాల్లో అనుభవించినట్లుగా దేవుడు తన కృపను అనుగ్రహించాడు. కనుక ఆయనకు మనము హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మీ పూర్ణ హృదయంతోనూ, మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవించవలెను. అదొక్కటే ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కనుక ఈ నూతన సంవత్సరంలో మనము సంతోషముగా మన పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ప్రేమించి ఆయనను సేవించే భాగ్యాన్ని పొందినట్లుగా తన కృప కొరకు మనం వేడుకుందాము.
అలాగే దేవుడు ఏమని చెప్తూ ఉన్నాడంటే 18వ వచనములో మీ హృదయంలోనూ కాబట్టి మీరు నా మాటలను మీ హృదయంలోనూ మీ మనస్సులోనూ ఉంచుకుని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను. అవి మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలెను. నీవు నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకొన్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాటలాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వారబంధం మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. కనుక ఎంత చక్కటి మాటలు కదా. మన జీవితంలో వీటిని అన్వయించుకొని మరి వీటి ప్రకారంగా మనము జీవించినట్లయితే ప్రతి విషయంలో దేవుని మాటలను ధ్యానించుకుంటూ దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానించువారు ధన్యులు. అతడు నీటి కాలువల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడని, ఎప్పుడూ ఫలభరితంగా ఆశీర్వాదకరంగా ఉంటాడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కనుక ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలు ఎన్ని దీవెనలు. ఆ దీవెనలన్నీ దేవుని మాట విన్నట్లయితే, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నట్లయితే, ఆయన ఆజ్ఞలను గైకుని నడుచుకున్నట్లయితే ఎన్నో ఆశీర్వాదాలను ఇస్తానని, నీ గంపయు పిండి పెసుకుని తొట్టయు దీవింపబడుతుందని, నీవు లోపలికి వచ్చినప్పుడు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడతావని, నీ మీద పడు నీ శత్రువులను యెహోవాని ఎదుట హతమగునట్లు చేస్తానని, నువ్వు పైవాడిగా ఉంటావని, నువ్వు తలగా చేస్తానని, నువ్వు అనేక జనములకు అప్పిస్తావు కానీ అప్పు చేయవని ఎన్నో ఆశీర్వాదకరమైనటువంటి వాగ్దానాలు. ఈ వాగ్దానాలన్నీ కూడా దేవుడు మన జీవితాల్లో నెరవేరుస్తాడు. కానీ మనం చేయవలసింది పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో ఆయనను ప్రేమించి ఆయనను సేవించినట్లయితే ఆయన కృపా కనికరాలు మన పైన మెండుగా కురుమరిస్తూ ఉంటాడు. తన ఆశీర్వాద ఫలాలు మనం అనుభవించినట్లుగా, ఫలించేటట్టుగా, అభివృద్ధి పొందేటట్టుగా దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడు. అటు కృపా ధన్యత దేవుడు మనందరికీ దయచేయాలని కోరుకుంటూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి సంపన్నుడా యేసయ్యా, నీ పరిశుద్ధ అప్రంజి పాదాలు కొందనాలు స్తోత్రములు ప్రభువా. నాయనా, నువ్వు గత కాలమంతా నీ చల్లని రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు స్తోత్రములు ప్రభువా. నాయనా, ప్రతి సమస్య నుంచి మమ్మల్ని తప్పించావు దేవా, నీకు స్తోత్రాలు. మాకు తోడుగా ఉన్నావు. ఇశ్రాయేలు సైన్యానికి ముందు నడిచిన దేవుడవు ప్రభువా. మాకు తోడుగా ఉండి ప్రభువా నడిపించిన విధానాన్నంతటిని బట్టి నీకు స్తోత్రములు. ధైర్యం ఇచ్చి, జ్ఞానం ఇచ్చి, ఆశీర్వాదం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి నడిపించినందుకు నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి, నూతన సంవత్సరంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకే నీకు స్తోత్రములు ప్రభువా. ఈ సంవత్సరం అంతాను మాకు తోడుగా ఉండండి ప్రభువా. మా చేతులు పట్టుకుని విడిచిపెట్టొద్దు తండ్రి. నీ కనుదృష్టి మాపై ఉంచండి. నీ బాహుబలము దక్షిణ హస్తం మాపై ఉంచండి దేవానికి స్తోత్రములు ప్రభువా. ఎవరైతే ఏ బిడ్డలైతే తండ్రి అని నీకు మొరపెట్టుచున్నారో, నాకు సహాయం చేయమని అడుగుచున్నారో ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించు దేవా. నీవు తప్ప మాకు ఎవరున్నారు తండ్రి? ఆశ్రయ దుర్గము నీవే ప్రభువా. నిన్నే నమ్ముకున్నాము, నీ మీదే ఆధారపడి జీవిస్తున్నాం. కనుక ఈ నూతన సంవత్సరంలో నీ కృపా సహాయాలు మాపై మెండుగా కృమ్మరింప చేయమని, నీ వాగ్దాన ఫలాలు అనుభవించినట్లుగా మా పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో నిన్ను సేవించి నిన్ను ప్రేమించినట్లుగా సహాయం చేయమని, నీ కృపా ఆశీర్వాదాలు మాపై కుమ్మరింప చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.